హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం చేపల పులుసు చేయబోతున్నానండి. ఈవెన్ బిగినర్స్ కూడా చేసుకునే రీతిగా ఈజీగా నేర్పించేస్తానండి. ఇదంతా కూడా పాత పద్ధతిలో చేసిన రీతిగా చూపిస్తానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందన్నమాట. సో మిస్ అవ్వకండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. సో ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే గ్రేవీ అనేది చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. ఎక్కువ ఫ్రై చేసుకోక్కర్లేదండి, ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని బాగా కలుపుకున్నాక దీంట్లోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. చూసారా, ఇక్కడ గుమ్మగుమ్మలు వచ్చేస్తున్నాయి కదండి. చాలా బాగుంటుందండి చేపల పులుసు. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఇలాగా బాగా కలుపుకున్నాక ఇది బాగా ఫ్రై అవ్వక్కర్లేదండి. చూసారు కదా, ఈ విధంగా మనకి పేస్ట్ వస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో మనం తగినంత ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాం. చేపల పులుసులో కారం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇదంతా కూడా పేస్ట్కి బాగా పట్టేటట్టు బాగా కలిపేసి పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా అయితే గ్రేవీ చాలా థిక్గా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు రసం వేసుకుందామండి. ఇలాగా చింతపండు ముందుగానే నానబెట్టుకుంటే మనకి చింతపండు పులుసు అనేది చాలా ఎక్కువ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ చేప ముక్కల్ని మనం గ్రేవీలో యాడ్ చేసేసుకుందాం. చాలామంది చింతపండు పులుసు వేసాక వేస్తారండి, అప్పుడు ముక్కలకి ఈ గ్రేవీ అనేది బాగా పట్టదనమాట. కానీ ముందుగానే ఇలా గ్రేవీలో మనం ముక్కలు వేసి ఈ మసాలా బాగా పట్టేటట్టు కలుపుకుంటే ముక్కల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఉప్పు, కారం, మసాలా అంతా కూడా దీనికి బాగా పడుతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మన చేపల ముక్కలన్నీ వేసేసుకున్నాక గ్రేవీ పట్టేటట్టు ఒక బాగా కలుపుకుందాం. కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ముక్కలన్నీ కూడా విడిపోకుండా గ్రేవీ మాత్రం బాగా పట్టేటట్టు కలుపుకుందాం. చూసారు కదా, నెమ్మదిగా ఒకటిగా మనం ముక్కని ఇలాగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలాగా ముక్కలన్నీ కూడా మసాలా పట్టేదాకా మనం పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు రసం అనేది యాడ్ చేసుకుందాం. మసాలా అంతా కూడా ఇలా కలిపేదాకా పట్టుకున్నాం కదా, ఒక 5 నిమిషాల పాటు అలాగా హైలో పెట్టుకుని ఉడికించుకుంటే మసాలా అనేది ముక్కకి బాగా పడుతుందన్నమాట. చూసారు కదా, ఇలాగ చింతపండు రసం వేసుకున్నాక కూర అంతా కూడా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేస్తే మన చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. మంచి సువాసన వస్తుందన్నమాట. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో చేసుకున్నాం, కానీ దీని టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు చేపల పులుసు కష్టం అనుకునే వాళ్ళకి ఈజీగా నేర్పించేస్తాను కదండి. సో ఈ విధంగా మీరు కూడా ఫాలో అయిపోయి చేపల పులుసుని మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. మరి ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. ఇంతే అండి, మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. చూసారా, ముక్క కూడా చూసారా అండి, ఎంత బాగా ఉడికింది కదా. సో ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చేపల పులుసు వేడిగా కూడా బాగుంటుందండి. కానీ పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే రాత్రిపూట వండుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి తింటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట.
ఆ మసాలాలన్నీ కూడా ముక్కకి బాగా పట్టి చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టైం మీరు అలా కూడా ట్రై చేయండి. అంతే అండి. సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా మీకు చేపల పులుసు చేసి చూపించేసాను కదా! సో, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి ఈజీ, క్విక్, యమ్మీ రెసిపీస్ కోసం. అంతవరకు బాయ్ మరి.